హలో స్టూడెంట్స్, తెలుగు టెక్స్ట్ బుక్ 10వ తరగతి న్యూ సిలబస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వ్యుత్పత్త్యర్థాలను నేను ఈ చిన్న వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక వీడియో తీసాము అంటే చదివేసామా వచ్చేసిందా అన్నట్టుగా ఉండాలి. ఓకేనా? అందుకోసం ఇలా క్లుప్తంగా చిన్న చిన్న వీడియోస్ మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి, చక్కగా చదువుకోండి. అయితే అసలు వ్యుత్పత్త్యర్థం అంటే ఏమిటి అర్థం? ఒక పదానికి మనం అర్థం ఇవ్వాలంటే ఒక చిన్న పదం రూపంలో అర్థాన్ని ఇస్తాం. ఒక పదానికి ఒక చిన్న పదం అర్థంగా ఇస్తాం. కానీ అసలు ఈ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది అనే పుట్టు పూర్వోత్తరాలను తెలియచేస్తుంది ఈ వ్యుత్పత్త్యర్థం. వ్యుత్పత్త్యర్థాలు అంటే ఒక పదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని వివరంగా తెలియచేస్తుంది. ఓకే, మొదటిది అనఘుడు, పాపం చేయనివాడు, పరిశుద్ధుడు. ఇందాక చెప్పాను కదా, అనఘుడు అంటే అర్థం పరిశుద్ధుడు. కానీ మనం వ్యుత్పత్త్యర్థం రాస్తున్నాం కాబట్టి దాన్ని వివరంగా రాస్తున్నాం. అనఘుడు పాపం చేయనివాడు. అధ్యయనము, గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట. అమరుడు మరణం లేనివాడు, వేల్పు. ఉదకం ద్రవమై ఉండునది నీరు. పతివ్రత భర్తను సేవించడమే వ్రతముగా కలది, సాత్వి. నెక్స్ట్, పయోదము నీటిని ఇచ్చునది, మబ్బు. పికం చాటున కూయినది, కోయిల. భూపాలుడు భూమిని పాలించువాడు, రాజు. ముకురం దీనిచే అలంకరింపబడుదురు, అద్దం. వసుధ బంగారము, గర్భమునందు కలిగినది, భూమి. సమరం మరణంతో కూడినది, యుద్ధం. సుకృతం లెస్సగా చేయబడినది, పుణ్యం, ధర్మం. సనాతనుడు పురాణ పురుషుడు, భగవంతుడు. హర్మ్యం మనసును హరించునది, ధనవంతుల ఇల్లు. హర్యాక్షం కపిల వర్ణము గల కన్నులు గలది, సింహం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు నేర్చుకుందాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.